शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्रींगसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंह प्रभु सन्निधाనంలో श्री पराभवनाम संवत्सरम उत्तरायणम वसंत ऋतुవు चैत्रमासम चैत्रबहुళ ఏకాదశి అనగా 13వ తారీఖు ఏప్రిల్ నాడు యథావిధిగా ఆనాడు 4 గంటలకు సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహ పురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయి చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఈనాడు చందనోత్సవం నాడు చందన ఉత్తరణం అయిపోయి చందనయాత్ర భక్తుల దర్శనం అయిన తర్వాత రాత్రి తొలి విడతగా సమర్పించేటువంటి చందనం సమర్పణకు గాను ముందుగా ఈనాడు చందనం తీయడం, సేకరించడం ఆరంభం జరుగుతుంది. చందనం స్నాన ముహూర్తం అంటాం దీన్ని. చైత్రబహుళ ఏకాదశి నాడు దీనిని ఆరంభించడం అనుచానంగా వస్తున్న సంప్రదాయం. ఈ సందర్భంగా ఇవాళ రోజున సుప్రభాతం, ఉదయం ఆరాధనతో సహా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి. సుమారు 6:30 గంటల ప్రాంతంలో చుట్టుమంగళాశాస్త్రం అయిపోయిన తర్వాత స్వామివారి బండారం దగ్గర విశ్వక్సేనారాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ప్రధానాలయంలోకి వెళ్ళి ఆ చందనం సేకరించడానికి తగినటువంటి ఆ చందన ఖండాన్ని స్వామివారి దగ్గర ఉంచి అర్చనం జరిపించి బయడా ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి ఈ చందనం సేకరణం అనేటువంటి కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రధాన అర్చకుల వారు, స్థానాచార్యుల వారు, తర్వాత కార్యనిర్వహణాధికారి వారు చందనం సేకరించడం ఆరంభిస్తారు, ముహూర్తం చేస్తారు. ఇదైన తర్వాత శ్రీకార్యపరులైనటువంటి వారందరూ వారి వారి స్థానాలలో ఉండి ముఖానికి వస్త్రాన్ని ధరించి ఈ చందనం సేకరణం అనేది ఆరంభిస్తారు. ఇది సుమారుగా ఒక 3-4 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 13వ తారీఖున ఆరంభించి తొలి విడతగా స్వామికి చేరాల్సినటువంటి చందనం కనుక చాలా పవిత్రమైనటువంటి భావంతో, పవిత్రమైన వాతావరణంతో, ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఈ చందనం సేకరణం అనేటువంటిది జరుగుతుంది. చాలా విశిష్టమైన సన్నివేశం. ఎందుచేతంటే పరమాత్మ తాను ధరించినటువంటి ప్రతిదీ ప్రసాదం. ఆ ప్రసాదంగా మనం భక్తులు భావించేటువంటిది. అంతేకాకుండా మీరు గమనించండి, స్వామికి సమర్పించేటువంటి చందనంలో కూడా అంతరాత్మగా, అంతర్యామిగా స్వామి ఉంటాడు. మనవాడు చూస్తుంటారు, అది కాకతాళీయంగా ఏర్పడుతుంది. స్వామికి సమర్పించడానికి సేకరించిన చందనంలో స్వామి యొక్క రూపం కనిపిస్తుంటుంది. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. అందుచేత ఈ కార్యక్రమంలో ఈ శ్రీకార్యపరులందరూ భాగస్వాములు అవుతారు. స్వామివారి యొక్క ఆలయంలో ఉండేటువంటి వారు ఈ చందనం స్నాన ముహూర్తం అంటాం. ఈ కార్యక్రమం 13వ తారీఖు ఉదయం 6:30 గంటలకి ఆరంభమవుతుంది.